కూటమి పాలనలో ప్రజలు చెప్పుతో కొట్టే పరిస్థితి వచ్చిందంటూ సొంత పార్టీ నేతలే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఏదో చేస్తామని ప్రజల వద్ద గొప్పలు చెప్పుకున్నామని, తీరా అధికారంలోకి వచ్చాక తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేదంటున్నారు కడప జిల్లా మైదుకూరుకు చెందిన కౌన్సిలర్లు. ఏడాది కాలంలో కనీసం కొత్తగా వీధి లైట్లు కూడా వేయించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజలకు ముఖం చూపించలేక మదన పడిపోతున్నారు. మైదుకూరు మున్సిపాలిటీలోని కౌన్సిలర్లంతా కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఎంతో గర్వంగా చెప్తాను, మా ప్రభుత్వం వచ్చి మేమేదో చేస్తామని. నేను కౌన్సిలర్ 5వ సంవత్సరం అయిపోయింది. నా వార్డు పరిస్థితి, నా దురదృష్టమో, నా కర్మ బట్టి నేను 15వ వార్డు కౌన్సిలర్ పోటీ చేసి ఒక బీసీ నాయకుడిని నా వార్డు పైన బేగ కన్ను పెట్టి అందరూ కలిసి ఒక్క వర్కులు చేయకుండా నన్ను నాశనం చేసినారు. ప్రజల్లోకి పోతే చెప్పు తీసుకొని కొట్టి నా మెల్ల చెప్పులు వేసే పరిస్థితి వచ్చింది. ఒక కౌన్సిలర్గా నేను ఎంత బాధపడినానంటే, నేను ఎందుకు చేసినారా పోటీ, ఏమంత నా కర్మాన ఇంత నీచానికి దిగజారి పరిస్థితి ఎందుకు వచ్చింది, అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏమే అయినా కూడా ఇప్పుడు మీరు ఇంత చెప్తాన్నా కూడా నేను అడిగేది ఏంటంటే, ఇన్ని వర్కులు ఇన్ని తెప్పించుకునే మీరు ఒక లైట్లు, వీధి లైట్లు తెప్పించుకోలేదంటే ఏం అదే కాంట్రాక్టర్ చెప్తే వీధి లైట్లు తెప్పిస్తారు కదా. ఎందుకంటే ఏమి చేయలేకపోతా దిగిపోతున్నాం. మేము ఏమి చేయలేదు.